న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఇంతటిని డిమాండ్ చేయకండి, ఉన్న వాళ్ళని చూడండి, లేని వాళ్ళని చూడండి, ఇచ్చిన దగ్గరికి తీసుకోండి, ఆడికి సంతృప్తి పడండి అని మీరు సలహా చేయొచ్చు కదా. నా జెండర్ ప్రూవ్ చేసుకునే విధంగా మీరు ఎందుకు చేశారు నన్ను? ఆ విధంగా అని చెప్పేసి మీరు 50,000 డిమాండ్ చేసి 50,000 ఇవ్వాలని ఎక్కడ ఉందా? 50,000 మీరు వచ్చుంటే ఈ రోజు ట్రాన్స్జెండర్స్ ఈ వ్యవస్థ ఎందుకు ఉంటుంది? కోటీశ్వర్లో ఉండేది కదా ఈ రోజుల్లో. నా పేరు కృష్ణ అండి. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. అయితే మా ఫాదర్కి సూపర్ మార్కెట్ ఉండిందనమాట. మేము చిన్నప్పటి నుంచి మేము ఐడిపిఎల్ బాలనగర్ అక్కడ ఉండేవాళ్ళం అనమాట చిన్నప్పుడంతా కూడా. సో మా చిన్నప్పుడంతా కూడా ఎక్కువ మందిని చూసేవాళ్ళం అటు సైడ్ ఐరేస్లో. మా సూపర్ మార్కెట్కి వచ్చిన ప్రతిసారి కూడా ఒక అగ్రెసివ్నెస్ చూసేవాళ్ళం మేము వాళ్ళని. మేము చిన్నపిల్లలు, మాకు అరౌండ్ ఒక 10-11 ఇయర్స్ ఉంటే మాకు భయం వేసేది. అన్ని వ్యవస్థల్లో కూడా ఉన్నారు, మేము చూస్తున్నాం. ఇప్పుడు ఉపాసన గారు నేను స్టేటస్ ఒకటి చూశాను, ఒక ట్రాన్స్జెండర్ నా ఫ్రెండ్ అని చెప్పి ఫోటో పోస్ట్ చేశారు. నేను చూస్తే హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే యాక్సెప్టెన్సీ వచ్చింది. రీసెంట్గా మా వైఫ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఇల్లు తీసుకున్నారు, ఫ్లాట్ తీసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock పూజ. సో ఒక గ్రూప్ లేడీస్ వచ్చారనమాట. లేడీస్ వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి ఒక 40,000 డిమాండ్ చేశారు. మేము 40,000 ఇచ్చుకోలేము, అరౌండ్ ఒక 8,000 బార్గెనింగ్ చేస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. అది స్మూత్గా వెళ్ళలేదు. చిన్నపిల్లలు ఉన్నారు, మిడ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, తల్లి కొడుకులు ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో కొన్ని సందర్భాలు ఫేస్ చేసినప్పుడు చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతాం, మేమే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఎలా అంటే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చెడిపోతుంది. నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, బ్రో చెప్పినట్టు వీళ్ళలో కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది మంచిగా ఉంటారు అని చెప్పారు కదా. నిజమే, కొంతమంది అలా ఉండొచ్చు, కొంతమంది మంచిగా ఉండొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు డిమాండ్ ఎందుకు చేస్తున్నారు, మీరు ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు కదా. ఈ క్వశ్చన్కి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పాలంటే పురాతనం మొత్తం చెప్పాల్సింది. సమాజంలో ఇప్పుడు ఆయన అన్నారు ఏమని, మా సూపర్ మార్కెట్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు నేను చిన్నపిల్లగాడిని, నాకు మైండ్ మెచ్యూర్ అవ్వలేదు, వాళ్ళని చూసి నేను భయపడ్డా అని. ఆయన వేషధారణ, ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుంది వేరు, సారీ కట్టుకొని వచ్చింది వేరు. ఓ పులిలాగా రాలేదే, ఓ రౌడీలాగా. రౌడీ కూడా ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తారు, వాళ్ళకు కూడా భయపడరు. ఎలా భయపడతారు మీరు? మీ ఆలోచన విధానం తప్పుందే తప్ప అక్కడ వచ్చిన ట్రాన్స్జెండర్స్ ఒకవేళ చేసిరు, బిహేవ్ వేరేలా చేసిరు అంటే దట్ ఈస్ ఓకే, అది కరెక్టే కావచ్చు. భయపడ్డా అంటే నీ మైండ్ సెట్ కరెక్ట్ లేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, మా ట్రాన్స్జెండర్స్ది అందరూ ఇది అని చెప్పను, అలాగని మీ మగవాళ్ళందరూ చెడిపోయారని చెప్పను. ప్రతి వ్యవస్థలో కల్తీ అనేది ఉంటుంది. మా దాంట్లో ఇప్పుడు రీసెంట్గా కల్తీ వ్యవస్థ ఎక్కువ మొదలైంది. నిజమైన ట్రాన్స్జెండర్స్ 50% ఉంటే నకిలీ ట్రాన్స్జెండర్ 50% వాళ్ళు చేసిన బిహేవియర్ వల్ల మాకు ఎఫెక్ట్ పడుతుంది. అర్ధరాత్రి ఇప్పుడు 1 గంట అప్పుడు వెళ్ళి హౌసెస్ తీయడం, ఎర్లీ మార్నింగ్ 4-5కి వెళ్ళి తీయడం, అది మా ట్రాన్స్జెండర్ కల్చర్లో లేదు. మేము వెళ్తారు, మా వాళ్ళు వెళ్ళరని నేను చెప్పను. 6 కానీ 7కి కానీ వెళ్తారు, అది మా టైం. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అయితే ఇంటికి వచ్చేస్తారు. 6 o'clock నైట్ తిరిగేవాళ్ళు, అర్ధరాత్రి తెల్లవారు వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఎందుకంటే పగల ఈ వెండ రూపం వస్తే వాళ్ళ బఠారాలు బయటపడతాయి అని చెప్పి అర్ధరాత్రులప్పుడు వీళ్ళు తిరగడం మొదలు పెడతారు. వీళ్ళే ఏమంటారంటే రాత్కో రాజా దిల్కో రాణి అంటారు చూడండి, అలా అన్నట్టు. అదే దిల్కో రాజా రాత్కో రాణి, అలా రాణి వేషాలు కట్టుకొని వాళ్ళు తిరుగుతారు. వాళ్ళ ఎఫెక్ట్ మా మీద పడుతుంది. కానీ నిజమైన ట్రాన్స్జెండర్స్ వాళ్ళకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాటిని ఎప్పుడూ కోల్పోరు. అంటే స్ట్రక్చరల్గా ఆలోచించండి. నన్ను బట్టలు ఇప్పే వరకు మీరు ఎందుకు చేశారంటే నా జెండర్ ప్రూవ్ చేసుకునే విధంగా మీరు ఎందుకు చేశారు? ఆ విధంగా అని చెప్పేసి మీరు 50,000 డిమాండ్ చేసి 50,000 ఇవ్వాలని ఎక్కడ ఉందా? ఇయ్యకూడదు. ఈ రోజు మిమ్మల్ని కోరేది ఒకటే, మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, మీ తరం కాకుండా మీలా 50,000 డిమాండ్ చేసే వాళ్ళు ఉంటే 50,000 మీరు వచ్చుంటే ఈ రోజు ట్రాన్స్జెండర్స్ ఈ వ్యవస్థ ఎందుకు ఉంటుంది? 50,000 కోటీశ్వర్లో ఉండేది కదా ఈ రోజుల్లో. కోటీశ్వర్లు కాదు, ఇప్పుడు ఈ రోజు అలా ఉండరండి, చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు, మా దుకాణం దగ్గరికి వచ్చేటప్పుడు నాకు భయం వేసింది అని. ఎందుకు భయం వేసింది? చిన్నప్పుడు అబ్బాయి టెక్స్ట్ బుక్ లో మా గురించి చదువుకోలేదు, అందుకే అబ్బాయికి భయం వేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి వయసుకు వచ్చింది తర్వాత అవేర్నెస్ వచ్చింది మా గురించి, ఇప్పుడు భయం పోయింది, ఫ్రీగా మాట్లాడగలుగుతున్నాడు ఆయన. అలా మీకు కూడా 50,000 డిమాండ్ చేసేటప్పుడు ముందు వెళ్ళి అడగండి, ఏంటి మీ ప్రాబ్లము, ఎందుకు 50,000 డిమాండ్ చేస్తున్నారు అడగండి, మీకు తెలుస్తుంది కదా. ఒక గ్రూప్ వస్తుంది, ఓకే, ఒక గ్రూప్ కి మనం ఏదో మనతో అయ్యింది, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నామో, దండం పెట్టుకున్నామో, బతలాడుకున్నామో, ఇచ్చినాము. వాళ్ళు రోజా అని చెప్పేసి సంతకం పెట్టేసి అమౌంట్ వేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పోయిన 1 గంటకు 2 గంటలకు ఇంకో గ్రూప్ వస్తుంది.
పోనీ ఆ గ్రూప్కో 2000 ఏదో ఇచ్చుకున్నాము. మళ్ళీ ఇంకో గ్రూప్ వస్తే ఈ విధంగా ఎన్ని గ్రూపులు వస్తాయి, ఎంతమంది వస్తారు? అంటే ఇది అంటే ఒక్క నిమిషం దానికి అండి, ఒక్క మేము నిమిషం. అనేది ఏంటంటే మేము మిమ్మల్ని ఏమి ఇదే అనట్లేదు. ఒక్క నిమిషం. ఆ విధంగా చేయడంలా ఆ ఇంట్లో ఉన్న శుభకార్యం చేసుకున్న వాళ్ళకి ప్రశాంతత ఉంటుందా? అసలు అంటే మీకు ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా, మీరు ఏదైనా ఎందుకు ఒక ఖండిస్తలేరు? occasion కి నేను వెళ్ళినప్పుడు చెప్తాను. just ఒక a minute ఏరియాకి అండి. ఒక వాళ్ళు వెళ్తే అయిపోతుంది కదా. ఒక ఏరియాకి చెప్పండి. వీళ్ళు తప్ప ఇంకోళ్ళు వెళ్ళొద్దు, వాళ్ళే భిక్షాటన చేయాలి, అక్కడ వాళ్ళే తీసుకోవాలి. ఇంతవరకే తీసుకోవాలి కానీ అనే ఇంకోటి నియమం ఏమన్నా మన ఉందా? మన మన వ్యవస్థకి చెడ్డ పేరు వస్తున్నది. ఇంతటిని డిమాండ్ చేయకండి, ఉన్న వాళ్ళని చూడండి, లేని వాళ్ళని చూడండి, ఇచ్చిన దగ్గరికి తీసుకోండి, ఆడికి సంతృప్తి పడండి అని మీరు సలహా చేయొచ్చు కదా. సార్ మాలో కూడా సహజమైన జనరల్ పాపులేషన్లో ఆడవాళ్ళు చెడ్డవాళ్ళు, చెడ్డ పనులు చేసేవాళ్ళు, మగవాళ్ళు చెడ్డవారు, చెడ్డ పనులు చేసేవాళ్ళు ఎలాంటి పాపులేషన్ ఉందో మా కమ్యూనిటీలో కూడా 90 మంది మంచోళ్ళు ఉంటే 10 మంది 20 మంది చెడ్డోళ్ళు ఉండొచ్చు. అది లేదు అని మేము అనం. అందరినీ మేము అవేర్నెస్ చేయాలి, అందరినీ కవర్ చేయాలి. కల్చర్ అనేది మేము ఒక కుటుంబీకులం కాదు, బ్లడ్ రిలేషన్ కాదు. రకరకాల కుల మత భేదాల నుంచి, రకరకాల ఊర్ల నుంచి ఒక కలెక్టివ్గా అయ్యి ఒక జెండర్గా తయారయ్యి ఒక దగ్గరికి వచ్చిన తర్వాత 100 మెంబర్స్లో 90 మంది మంచి పని చేసి 10 మంది చెడ్డ పని చేసినప్పుడు మాకే బ్యాడ్ వస్తుంది. మీ సమస్య ఎన్నుకున్నారు, మీరు చెప్పారు, మేము ఏకీవిస్తాం. ఆ 10 మంది మా కల్చర్లో ఉండొచ్చు, కానీ వాళ్ళు మా కల్చరా బుడగ జంగాలా మాకు తెలియదు. మేము ఆటోమేటిక్గా మేము ఇంతకుముందు మెమరాండాలు ఇచ్చాము, కమిషనరేట్లో ఇచ్చాము, మేము ఈటల రాజేందర్ గారిని కలిసాము, ఇట్లా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి మేము మాట్లాడిన రోజులు ఉన్నాయి. సమాజంలో ఆడవారు మగవారు జనరల్ పాపులేషన్ ఏదైతే ప్రతిదీ పన్ను పే చేస్తారో మేము కూడా పే చేస్తున్నాం, కానీ మాకు ఎటు నుంచి ఆధారం లేదు. 1 భిక్షాటన, 2 సెక్స్. మేము కూడా సమాజంలో కలవాలి, మేము కూడా సమాన హక్కులతో బ్రతకాలనే ఉద్దేశంతోనే ఒక ప్లాట్ఫామ్ని ఎందుకొని కొంత అవేర్నెస్ వచ్చి ముందుకు వస్తున్నాము. కానీ ట్రాన్స్జెండర్ చూస్తే ఏమంటుందంటే, ఇప్పుడు ఆ పాప చెప్పింది చూడండి, బయటకు వెళ్తే రాత్రిపూట టైంలో ఒక్కళ్ళు ఒంటరికి వెళ్ళినా కానీ 4 బైక్ మీద వచ్చేస్తారు, కొంగు గుంజుతారు. అర్ధరాత్రి ఏదన్నా కష్టం వచ్చి మా ట్రాన్స్జెండర్కి హాస్పిటల్ పాలయ్యి ఏదన్నా ఫోన్ వస్తే రోడ్డు మీదకి మేము వెళ్తే ఆ రోడ్డు మీద మమ్మల్ని 4-5 కలిసి గుంజుకెళ్ళి ఓల్డ్ సిటీ తీసుకెళ్ళి మానం ఖరాబ్ చేసి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము రోడ్డు మీద అంటే మేము ఎవరికి చెప్పుకోలేము. సో సమాజం వైపు నుంచి ఇటు ప్రభుత్వాల వైపు నుంచి మార్పు రావాలి. ఇప్పుడు మీరు ఏదైతే పాయింట్స్ చెప్తా ఉన్నారో ఖచ్చితంగా సమాజం వైపు మార్పు రావాలి, ముఖ్యంగా ప్రభుత్వాల వైపు నుంచి. అట్ ద సేమ్ టైం మీరు అంటున్నట్టుగా మంచి చాలా తొందరగా కనిపించదు, చెడు చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ చెడుని కంట్రోల్ చేయడంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలి. ఎవరైతే ఇప్పుడు వేరే కమ్యూనిటీ వాళ్ళు వెళ్ళిపోయి ఇష్యూలు చేసి గొడవ చేస్తున్నారో అదే విషయం ఎక్కువగా రేజ్ అవుతుంటుంది. దాన్ని కంట్రోల్ చేయడంలో మీ పాత్ర కూడా బాగా ఉండాలేమోనని నాకు అనిపిస్తా ఉంది. మీరు ఇప్పుడు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను. మంచి అనేది స్లోగా స్ప్రెడ్ అవుతుంది, చెడు అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇది మనం ఫస్ట్ నుంచి తెలుసుకుందే. కాకపోతే ఏదో ఒక రోజు మంచిగా గెలుస్తుంది అన్న నమ్మకం అయితే మాకు ఉంది. ఖచ్చితంగా గెలవాలని కోరుకోవాలి. ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే, తన పేరు జాస్మిన్, తిను ఒక లైవ్లీవుడ్ చేస్తుంది. నా పేరు అవంతిక, నేను ఒక లైవ్లీవుడ్ చేస్తాను, తిను ఒక లైవ్లీవుడ్ చేస్తుంది. ఇప్పుడు మేము కొంతమంది అయితే లైవ్లీవుడ్ చేయడానికి ముందుకు వచ్చాం. ఈ ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తే ఈ అడుక్కోవడం, ఈ సెక్స్ వర్క్ తగ్గించి చాలా మంది లైవ్లీవుడ్ చేయడానికి ముందుకు వస్తారు. నెక్స్ట్ జనరేషన్ అనే మారుతుంది. ఇప్పుడు వరకు మీరు చేసే కంప్లైంట్స్ అన్ని నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఉండదని భావిస్తున్నాను. ఈ మంచి అనేది గెలవాలని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫైనల్గా సార్ది ఫస్ట్ చెప్తున్నాం సార్. మీకు మీ మ్యారేజ్కి 35,000 అడిగారు కదా, మీ దాంట్లో ఇప్పుడు అంతా అడిగినప్పుడు మా ట్రాన్స్జెండర్స్ అంత అమౌంట్ అయితే అసలు అడగరు. మీరు ఒకసారి అక్కడ క్లారిఫై చేసుకోవాలి అంటే ఒక ఐడి కార్డ్ చూపించమ్మా అంటే సరిపోయేది ఉండే. అది మీది ఒకటి. సార్ మీరు చెప్పింది ఏంటి అంటే, మీరు ఇప్పుడు మామూలుగా అన్నారు కదా, ఇట్లా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఏం చేయాలి అని. మేమెంత ప్రభుత్వంతో కొట్లాడుతున్నామో, మాకు ఇండ్లు కావాలి, మాకు ఫంక్షన్స్ కావాలి. ఇప్పుడు అనాథ వాళ్ళకి ఇస్తున్నారు, భర్తలేని అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ఇస్తున్నారు. మాకు ఒక ఫంక్షన్, ఒక ఇల్లు లాంటిది ఉంటే మాకు వచ్చిన ఓపెనింగ్ కార్డు వచ్చిన ఒక 5,000 కూడా అందరి మనిషికి 200 తీసుకొని బతుకుతాం. మేము ఈ 200-300 కూలి చేసుకుని ఒక ఆడవాళ్ళు బతకంగలేదు, మేము బతకలేమా? సార్ చెప్పారు లోన్స్ ఇస్తున్నాము మీకు, మీరు ఏదో ఒకటి చేసి ఈ లోన్ల వల్ల కానీ మీరు కొంచెం ముందడుగు వేయచ్చు కదమ్మా అని. నాకు ఇప్పుడు ఒక లోన్ గవర్నమెంట్ నుంచి ఒక లోన్ ఇస్తున్నారు అంటే మా ఆర్గనైజేషన్కి ఇస్తున్నారేమో. నేను ఇప్పుడు లోన్కి అప్లై చేసుకోవాలంటే నా క్యాస్ట్, ఇన్కమ్, 10th సంథింగ్ అన్ని రూల్స్ పెడుతున్నారు. 50 తీసుకురావాలా? అవి మార్పు జరిగింది అనే చెప్తున్నాను. అదే అండి నేను చెప్పేది. అంటే ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ కాదమ్మా, ఒక్క నిమిషం. థర్డ్ జెండర్ అనేసరికి అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మార్పు ఉందండి? ఉంది. అయితే దీనికి కరెక్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఏంటి అని అంటే, గతంలో నేను ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి
నా ఎవరో కాదు, బయటి వాళ్ళు ఎవరో చెప్తే నేను నమ్మట్లేదు, మీతో ఏకీభవించుతున్నాను. దాంట్లో మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో 100%గా నేను మీతో ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి క్లాజెస్ విషయాలు ఏవైతే ఉన్నాయో, నా ప్రత్యేకంగా నేను చదువుకున్నప్పుడు నాతో పాటు కలిసి పెరిగినటువంటి ఒక వ్యక్తి రాము, జ్యువెలరీ రాము అని చెప్పేసి 4వ తరగతి 5వ తరగతి నుంచి వాడిని గమనించడం అనేది జరిగింది. గత 3-4 సంవత్సరాలు వ్యక్తిగతంగా ఒక అబ్బాయిగానే పెరిగాము. ఇప్పటి వరకు ఫీమేల్తో మ్యారేజ్ కూడా చేయడం జరిగింది. ఈ అఫీషియల్గా సెక్షువల్ ట్రాన్స్ఫర్మేషన్ అదేంటి లేకుండా డైవర్స్ అనేది జరిగింది. ఇప్పుడు ఈ మధ్యన ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా సర్జరీ జరిగి హీ వాజ్ కంప్లీట్లీ అడాప్టెడ్, లైక్ మీకు ట్రాన్స్వర్జన్ జెండర్ లాగానే సర్జరీ జరిగేసి ఫిజికల్ ఫిట్నెస్ మొత్తం కూడా అమ్మాయిలాగా మారిపోవడం అనేది జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు చెబితే నాకు తెలిసినటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడగట్లేదు. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఆ అబ్బాయికి 25,000 లోన్ వచ్చింది. ఇక్కడ మీకు ఐడి కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ ట్రాన్స్జెండర్ అనేది సపరేషన్గా ఒక బలమైనటువంటి ముద్ర అనేది ఇస్తుంది గవర్నమెంట్. మళ్ళీ మీరు ఏదైతే క్లాసెస్ చేస్తున్నారో క్యాస్ట్ సర్టిఫికేటే కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ లేవనే కదా మీకు ఇన్కమ్ సోర్స్ నుంచి కల్పించడం కోసం. ఇంకొక విషయము, యాజ్ ఏ సైకాలజిస్ట్గా, యాజ్ ఏ మైండ్ ఎక్స్పర్ట్గా నేను అది ఏదైనా అనుకోండి, ఎలాంటి ఆలోచన విధానం అనేది మార్పు జరుగుతుందో ఇది ఫస్ట్ ఆలోచన విధానం మారాలి. మీ కమ్యూనిటీకి ఇస్తున్నటువంటి గిఫ్టే అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎంతమంది అయినా రండి, సబ్ కాన్షియస్ మైండ్ ఎలా పని చేస్తుంది అని పూసకుచ్చినట్టు వివరించడానికి అది పనిచేసే విధానం ఏంటి అని నేను మీకు ఇప్పటి వరకు, అంటే ఒక బాయ్స్గా కానీ ఒక గర్ల్స్గా కానీ ఒక మేల్గా కానీ ఒక ఫీమేల్గా కానీ మనము వ్యక్తిగతంగా డెవలప్ అవ్వడానికి రకరకాల ట్రైనింగ్స్, రకరకాల కోచింగ్స్ ఇవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నా సైడ్ నుంచి మీకు ఒక ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, గ్రేట్. మా సైడ్ నుంచి కూడా మేము ఇస్తాం సార్. అంటే నేను ఎందుకంటున్నానంటే ట్రాన్స్జెండర్ అర్థం అంటే చేసుకోవాలి. నా నాలెడ్జ్ని మీకు షేర్ చేయడానికి ఒక గిఫ్ట్ రూపంలో. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఈక్వల్ నాలెడ్జ్. 2015లో అమెరికన్ సైకాట్రిస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, దే హ్యావ్ డిక్లేరెడ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఏ డిజార్డర్, దిస్ ఈజ్ ఓన్లీ ఏ డిఫరెన్స్. ఓకే కదా, Yes. మీకు తెలుసు అది. Exactly. రీసెంట్గా ఇండియన్ సైకాట్రిక్ అసోసియేషన్ కూడా ఒక లెటర్ జారీ చేశారు ఎల్జీబీటీకి సంబంధించి. ఒక అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే, మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు కదా, అంటే మీరేసారు అంటే మీ వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేయాలి, అంటే వేరే వాళ్ళు వచ్చి ఇందులో కలుస్తున్నారు, వాళ్ళ వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది అని. ఆ మెకానిజం ఆల్రెడీ చెప్పారు, ఆ మెకానిజం ఉంది ఆల్రెడీ. బట్ అడుక్కోవటం, భిక్షాటన అనేది రాజ్యాంగ హక్కులాగా ఉంది. మీకు తెలుసు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా భిక్షాటన అనేది రాజ్యాంగ హక్కుగా ఉండటం వల్ల ఎవరెవరైతే వాళ్ళ సామాజిక పరిస్థితి, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ బాగోలేదో, డిజబిలిటీ పర్సన్స్ కావచ్చు, వృద్ధులు కావచ్చు, సింగిల్ ఉమెన్ కావచ్చు, ట్రాన్స్జెండర్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ దీనికి పరిమితం అవుతున్నారని మనకు తెలిసిన సత్యం అది. ఓకేనా, ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక దుకాణం ముందుకు మేము వెళ్ళినా కానీ, బుడగ జంగాలు వెళ్ళినా కానీ, మేము వాళ్ళని అనలేం, వెనక్కి వెళ్ళమని, వాళ్ళు మమ్మల్ని అనలేరు. ఎందుకంటే మా ఇద్దరికి సమానమైన హక్కు ఉంది అక్కడ. పోలీసులకు చెప్పినా కూడా మీరు అడుక్కోండి, వాళ్ళు అడుక్కోండి అని చెప్తారు. దాతను అడిగినా కూడా వాళ్ళకి ఇస్తాం, మీకు ఇస్తాం, వచ్చిందే పంచుకొని పోండి అని అంటారు. సో ఇది లాజిక్ యాక్చువల్గా. సో ఈ లాజిక్ వల్ల ఇది ఎంత డిస్కషన్ కూడా అక్కడికే వెళ్తుంది. ఏంటి అంటే, ఎప్పుడైతే ట్రాన్స్జెండర్ ఇందాక చెప్పారు ఐడి కార్డ్స్ అవ్వవో, ఐడి కార్డ్స్కి వెల్ఫేర్ లింక్ అయి ఉంటుంది. వెల్ఫేర్ లింక్ కాదు, ఆ వెల్ఫేర్ రోల్ అవుట్ కాదు గవర్నమెంట్ నుంచి, మా బ్రతుకులు మారవు, జీవితాలు మారు. ఒకటి. రెండో క్లారిటీ ఏంటంటే, మీరు అన్నారు 25,000 బిజినెస్ 5 lakhs వరకు అని. సమాజంలో బిజినెస్లో సస్టైన్ అయ్యే కమ్యూనిటీస్ ఉన్నాయి. మన సమాజంలో కొన్ని కమ్యూనిటీస్ బిజినెస్ మీద సస్టైన్ అవుతాయి. ఎందుకంటే 10 మంది ఆ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఒకడు లాస్లో మునిగింది అనుకో, మిగిలిన వాళ్ళు చేయి చెప్పి నేనున్నాను, నువ్వు లాస్లో అయినా కానీ పైకి నేను చెప్తానని అందరూ కలిపి లేపుతారు. మమ్మల్ని ఎవరు లేపుతారు? మీరు ఇచ్చిన 25,000 కూరగాయలు కుళ్ళిపోయినాయి అనుకో, మర్నాడు ఎక్కడ పోవాలి మేము తీసుకొని? అవునా కాదా? సో అది 25,000 కావచ్చు, 5 lakhs కావచ్చు. సమాజంలో ఒక కెమిస్ట్రీ ఉంది. ఏంటంటే కొన్ని కమ్యూనిటీస్ బిజినెస్లో డెవలప్ అవడానికి ఒక సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఉంది. ట్రాన్స్జెండర్ వాళ్ళకి లేదే. ఇంటి నుంచే వాళ్ళు గెంటి వైపడ్డారు కదా రోడ్ల మీద. వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ ఉంది? సపోర్ట్ సిస్టమ్ ఒకటే ఉంది, ఏంటంటే అయ్యో పాపం ట్రాన్స్జెండర్లు.
వీళ్ళు చేయి చాచితే మనం లేదు, డబ్బులు లేదు, ఇవ్వాలి. వీళ్ళు దీవెన మంచి. మాకు మీరు డబ్బులు ఇవ్వద్దండి, మేము పెట్టే బిజినెస్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి చాలు. కాదు మేడం, మీరు మీరు మాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వద్దు. 25,000 అడిగితే మీ దగ్గర 25,000 డబ్బులు- ఇవ్వమని మీ అంటున్నారా? దగ్గర మేము డబ్బులు అడుగుతున్నామంటే ఇవ్వాల్సిందేనా? ఇంకా మీరు ఆ కోణంలో మమ్మల్ని చూడకండి. మీరు ఇంకా ఆ కోణంలో మిమ్మల్ని మమ్మల్ని చూడకండి. మాలో టాలెంట్ గుర్తించండి. ఒక్క నిమిషం, మేము ఏదైనా పని చేయాలనుకుంటే మీరు మాకు సపోర్ట్ చేయండి, అది చాలు మాకు. మీరు ఇంకా అదే యాంగిల్లో చూడబాకండి, వీళ్ళు డబ్బులు ఇచ్చి ఇవ్వాలి ఆ యాంగిల్లో చూడకండి. మాలో పని చేసే వృత్తి ఉంది, మీరు వీలైతే పని ఇవ్వండి, లేకపోతే మేము పని చేస్తే మమ్మల్ని ఒక్క ఎంకరేజ్ నిమిషం చేయండి. అండి, ఒక్క నిమిషం, జస్ట్ మినిట్. చెప్పండి. నమస్కారం అండి అందరికీ. నా పేరు రాజు అండి. అయితే ముందు ఇక్కడ కూర్చున్న అర్ధనారీషులందరికీ నమస్కారం అండి. అయితే మేము తెలిసి తెలియక ఏమైనా తప్పులు మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి. అయితే ముందుగా ఒకటి క్వశ్చన్ అడగాలనుకున్నాం మేడం. ఫస్ట్ మీరు ఏమన్నారంటే మీ ఇంట్లో నుంచే తీసుకుందాం. ఇప్పుడు సమాజంలో ఏదైనా ఇంట్లో పుట్టు గుడ్డిగా పుట్టిన, చోటిగా పుట్టిన, కాలు చేతులు పడిపోయి పుట్టిన ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ బాబుని పాపం చూసుకుంటున్నారు. అట్లాంటప్పుడు మరి మీ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళ నుంచి మరి మీరు వెళ్ళిపోతున్నారా, వాళ్ళు దూరం చేస్తున్నారా అనేది ఒకటి. రెండో విషయం మేడం, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మీ సొంతంగా మిమ్మల్ని కన్న వాళ్ళు మిమ్మల్ని ఆదరించినప్పుడు మీరు సమాజం పైకి వచ్చి మమ్మల్ని ఎవరు చూస్తలేరు అనడం తప్పు. అదొకటి. ఇది ఈ విషయం Just లెట్ మీ a కంప్లీట్ minute, మేడం, just a లెట్ మీ కంప్లీట్. అంటే ఈ రోజులలో ఎట్లుందంటే మేడం, అబ్బాయిలకు అమ్మాయిలకు సమానత్వం అంటున్నాం. ఎక్కడన్నా అమ్మాయికి ఆస్తిలో భాగం ఇవ్వకపోతేనే ఆడవాళ్ళు కోర్టుకు వెళ్తున్నారు, గొడవలు చేస్తున్నారు. అట్లాంటిది ఫస్ట్ మీరు ఒక పెద్దవాళ్ళు చెప్పింది ఒక లాజిక్ కూడా ఉంది, ఇంట్లో గెలిచి రచ్చ గెలవమన్నారు. ఫస్ట్ మీ ఇంట్లోని మిమ్మల్ని ఎందుకు, అవును మా తప్పేముంది మీరు అన్నారు కాబట్టి అది గాడ్ గిఫ్టెడ్, మరి మీరు మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారు అనేది ఫస్ట్ మీరు ఇంట్లో అడగాలి. లేదు మీరేమన్నారు, మాకేమైనా పెళ్లి చేస్తారేమో అని చెప్పి భయంతో వెళ్ళిపోతున్నాం అన్నారు, అక్కడ కూడా మీరే తప్పు చేస్తారు కదా. రెండో విషయం ఇంకోటి మాకు ఎట్లుందంటే, సరే ఇప్పుడున్న ట్రెండ్ పిల్లలదంతా వదిలేస్తే మేము 40 దాటినాం కాబట్టి మా తాతలు వాళ్ళంతా ఏం చెప్పారంటే మిమ్మల్ని అర్ధనారీషులుగా అరే వాళ్ళు దీవిస్తే బాగుంటుందనే ఒక మాకు భావన ఉన్నది. అయితే మేము ఇప్పుడు కూడా ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళు వచ్చే లోపల మేము కాలర కూర్చున్నా అద్దం దింపి 10, 20 ఏదో ఇచ్చేస్తాం మేము. ఇంకోటి మేము ఏమంటున్నాం మేడం, మీరు మనస్సాక్షి చెప్పండి, మీరు దీవించే వాళ్ళ శపించే వాళ్ళ? ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చా? మీరు చాలా బాగా అడిగారు, నాకైతే బాగా నచ్చింది. మీరు ఏమన్నారంటే మీరు చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఎందుకు మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేస్తున్నారా, మీరు వచ్చేస్తున్నారు. తల్లిదండ్రికి ఏ బిడ్డ బరువు కాదు. గుడ్డివాడిని కుంటివాడిని ఎలా చూస్తారో తల్లిదండ్రులు, మమ్మల్ని కూడా అలా చూస్తారు. కాకపోతే సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక ట్రాన్స్జెండర్ ఉందనుకోండి, మీకు భారం కాదు, మీ పక్కన వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో కొజ్జవాడు ఉన్నాడురా అని అంటారు. మీ సిస్టర్ కానీ 4 ఆడవాళ్ళతో కూర్చుంటే మీ 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 ఇంట్లో ఉన్న తేడాగాడు ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మీ ఇంట్లో అబ్బాయి ఏంటి మీరు ఇలా జరిగిందని వాళ్ళకు ఒక మనోవేదనకి గురి చేస్తారు మీరు. అది మీ తప్ప, మరి మా పేరెంట్స్ తప్ప, మీ సొసైటీ తప్ప, అదొకటి. రెండొక విషయం, నాకు అలా ఉండడం ఇష్టం లేదు, ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇష్టం లేదు, నాకు గౌన్ వేసుకొని స్కూల్కి వెళ్ళాలని ఉంది. నేను గౌన్ వేసుకొని స్కూల్కి వెళ్తే నన్ను స్కూల్లో కూర్చోబెట్టుకొని చదివిస్తారా? ఇలా రావద్దు, నువ్వు అలాగే రావాలి అంటే నా మనసుకి నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి, నేను ఎలాంటి వేషధారణ వేసుకునేది మీరెవరు డిసైడ్ చేయడానికి? నాకు ఎలాంటి వేషధారణ కంఫర్టబుల్గా ఉంటుందో అలాంటిది నేను వేసుకుంటానండి. నేను వేసుకొని స్కూల్కి వస్తాను. అక్కడ కూడా మీరు మమ్మల్ని సపరేట్గా ఎందుకు ట్రీట్ చేయాలి? మామూలుగా తను కూడా ఒక పర్సన్ అనే చెప్పి మీరు చదివించి ఉంటే ఈరోజు ఈ గతి ఉండకపోతుంది కదా. మీతో పాటు కూర్చొని మేము కూడా చదువుకుందాం వాళ్ళం కదా, మంచి చదువుకుందాం, మీతో పాటు మేము కూడా జాబ్ చేద్దాం. తల్లిదండ్రులు సమాజంలో గర్వంగా వెళ్ళి నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక ట్రాన్స్జెండర్ ముగ్గురు పుట్టారని గర్వంగా తలెత్తుకొని చెప్తారో ఆ రోజు మాకు నిజమైన స్వతంత్రం వస్తుంది. అలా స్వతంత్రం రావాలంటే సమాజం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ట్రాన్స్జెండర్ పుట్టినే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ వాళ్ళని నవ్వుల పాలు చేయకూడదు. కుటుంబాలు కలిస్తేనే సమాజం ఎలా ఏర్పడుతుంది? మనం ఒక 100 కుటుంబాలు కలిస్తేనే అది ఒక సమాజం. మార్పు అనేది కుటుంబం నుంచే మొదలు కావాలేమో అనేది నా ఉద్దేశం. ఇక్కడ కూడా ఒక విషయం ఉంది. చెప్పండి. అక్కడ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేసినా కూడా చుట్టుపక్కల వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మీ కొడుకు అలా ఉన్నారు, కనీసం నేను మా ట్రాన్స్జెండర్గా పుట్టి నా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీని మొత్తం ఆ రిలేషన్స్ అందరూ కూడా అవాయిడ్ చేసిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. లేదు మేడం, మీకు ఖచ్చితంగా. ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు మీరు చెప్పిన దానికి అన్నారు కదా చుట్టుపక్కల వాళ్ళ కోసం బతకడం అని, అది ఒక ముందు చాలా పాతకాలం ఉండే. ఇప్పుడు అంతా ఎవరికి విడిగాలు బతున్నారు. చిన్నగా మీరు అన్న ఎగ్జాంపుల్ చెప్దాం మేడం. మన ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు 10 మంది వస్తారు. మొన్న మీ అబ్బాయి అక్కడ కనిపించిండు, గోడ పక్కన సిగరెట్ తాగుతున్నా అని చెప్తారు. ఇంకో అతను వచ్చి మీ అబ్బాయి అమ్మాయి వెంబడి తిరుగుతుండు,
ఇంకో అబ్బాయి వచ్చి మీరు దీనికి నేను క్లారిటీ తాగుతున్నారని ఇస్తున్నాను. చెప్తారు. ఒకసారి మీ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, మీ అబ్బాయి ఇంకొక అబ్బాయితో తిరుగుతున్నాడు అంటే వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మా అబ్బాయి మగోడు, తిరుగుతాడు, తాగుతాడు అంటారు. మరి అమ్మాయి- అదే మీ అబ్బాయి చీర కట్టుకున్నాడు అంటే వాళ్ళ అవమానానికి లేదు, ఫీల్ లేదు, అవుతారు. నేను అదే అంటున్నా మేడం. నేను చెప్తున్నాను. లేదు, లేదు. మరి అదే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి విషయం కూడా తీసుకుందాం. అమ్మాయి విషయం కూడా ఏమంటారంటే మీ అమ్మాయి ఒక అబ్బాయితో కనిపించింది అంటారు. మనం ఏం చేస్తాము, ఇంటికి పిలిచి అమ్మాయిని మందలించో ఏదో చేస్తాం కానీ ఇంట్లో పెట్టుకుంటాం కానీ అమ్మాయిని అయితే బయటికి పంపించాం కదా. అంటే ఆయన ఉద్దేశం మనం అలాంటి సమాజం మీలాంటి వైపు తల్లిదండ్రులు కాదు. అందరికీ ఉండరు కదా. కాదండి. ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారు కనుక సిటీ వ్యవస్థ మీకు తెలుసు. పక్కింటి వాళ్ళు ఏం జరిగినా పట్టించుకోరు. తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది 2014లో. అదే సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, 4వ జడ్జిమెంట్ వచ్చింది. ఫస్ట్ హైదరాబాద్ నుంచే ఉద్యమం అనేది మొదలయ్యింది ట్రాన్స్జెండర్ రైట్స్ సంబంధించి కూడా. 2016లో ఎప్పుడైతే ఒక బిల్లు ఫామ్ అయ్యిందో ట్రాన్స్జెండర్ చట్టం గురించి, అప్పటి నుంచి ఇక్కడ నుంచి పోరాడుతున్నాం. పోరాటాలు 2 విధాలుగా అవుతున్నాయి. ఏంటి అంటే ట్రాన్స్జెండర్ హక్కుల గురించి పోరాడుతున్నాము, వెల్ఫేర్ గురించి మీరు క్రియేట్ చేయండి, రిజర్వేషన్ క్రియేట్ చేయండి, ఇవన్నీ. రెండోది ఏంటంటే వివిధ ఉద్యమాల్లో కూడా, ప్రజా ఉద్యమాల్లో కూడా భాగమై పోరాడుతూ ఉన్నాం. ఓన్లీ ట్రాన్స్ ఉద్యమంలాగే కాకుండా, ఎల్జిబిటీ కాకుండా, ఇది ఒక అండర్స్టాండింగ్ అందరూ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే మాలో ప్రతి ఒక్క వ్యక్తి ఒక పోరాట యోధుడు. ఎందుకంటే ప్రతి నిత్యం, ప్రతి క్షణము ఇంటిలోంచి బయట పెట్టినప్పుడు నుంచి అడుగు ఆ వివక్షత ఎదుర్కొని అన్నిటితో పోరాడుతానే మా బ్రతుకు వెళ్ళదీస్తున్నాం యాక్చువల్గా. కాబట్టి ఆ పోరాటమే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ వ్యక్తి కూడా ఒక పోరాట వీరుడు. అది మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే వ్యవస్థలో కూరుకుపోయి ఉన్నాం. ఇప్పుడు ఎలా అయితే మీరు 10 మంది అయితే వచ్చి మీరు అర్థమవుతుందో, ఈ వీడియో చూసే వాళ్ళు చాలామందికి దీని గురించి ఐడియా వస్తుంది. ఇక్కడ నుంచైనా మీరు ఒక చెయ్యి ఇవ్వడం మొదలు పెడితే, మీరు ఒక స్టెప్ మమ్మల్ని అలా ఎంకరేజ్ చేయడం మొదలు పెడితే మేము ఎక్కడ రెడీగా ఉన్నాం. మీరు రాజ్యాంగ హక్కు ఇచ్చిందన్నారు, సరే బాగుంది మేడం, అది అందరు బ్రతకాలే. కానీ రాజ్యాంగం చెప్పిందా మీరు ఖచ్చితంగా అమౌంట్ ఇంత డిమాండ్ చేయమని చెప్పిందా? ఇప్పుడు పోయినారు మేడం, చిన్న సిగ్నల్ దగ్గర మేడం, మాకు రెంట్ 8,000 ఇమ్మని రాజ్యాంగం మేడం చెప్పిందా? చిన్న ఎగ్జాంపుల్ అంటే మీకు అది కాదు మేడం. ఇప్పుడు ఒక Demand చేస్తున్నారండి, చెయ్యట్లేదని నన్ను, అది తప్పే. కానీ అందరు అలా ఉండరు. మేము అందరిని అనట్లేదు. ఒక్క మాట, ఇక్కడ డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు, లైవ్లీవుడ్స్ తో బ్రతికే వాళ్ళు ఉన్నారు, తన కాలమే తన బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదు? అన్ని దగ్గరలో అది కామన్ అండి. మనం ఏం ఎవరో ఒకరిద్దరు డిమాండ్ చేస్తున్నారని మొత్తం వ్యవస్థనే డిమాండ్ అని మనం జడ్జిమెంట్ చేయలేము. అంటే మేమేం అడుగుతున్నాం మేడం, దీనికి ఒక సొల్యూషన్ చెప్పియండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫస్ట్ ఒక టీం వచ్చి తీసుకుపోయినప్పుడు నెక్స్ట్ వాళ్ళు అడగకుండా అదొకటి మీరు ఒక ఖచ్చితంగా మా కల్చర్లో అయితే ఒకసారి రాసిన తర్వాత ఇక మళ్ళీ తీసుకోరు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, ఇప్పుడు మీడియా అనేది ప్రతి ఒక్కరు, చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. మా గురించి అందరికీ మినిమం ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఒకవేళ మీ తమ్ముడు కానీ, మీ తమ్ముడు కానీ, మీ బ్రదర్, మీ ఫ్యామిలీ మెంబర్ సంబంధించి ఎవరైనా మాలాగా పుట్టుంటే దయచేసి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో నుంచి పంపించొద్దు, ఆదరించండి, యాక్సెప్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. తన బ్రతుకులు ఆయన బ్రతుకుతాడు, ఆమె బ్రతుకుతుంది, ఆమె ఎలా బ్రతకాలనుకుంటుందో అలాగే బ్రతకనివ్వండి. ఆమెను బలవంతంగా ఏమీ రుద్దొద్దు. దయచేసి ట్రాన్స్జెండర్స్ అర్థం చేసుకోండి. వీడియో చూసే ముందు బ్యాడ్ కామెంట్స్ పెట్టే ముందు ఒక్క నిమిషం ఆలోచించి పెట్టండి. మీ తమ్ముడు కానీ ఇలాగే ఉంటే, ఇదే సిచ్యువేషన్లో ఉంటే మీరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టరు కదా. అలాగే మీ చెల్లిలాగా, మీ అక్కలాగా ఆదరించండి మమ్మల్ని. మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నామో మీ ముందుకైతే చెప్పగలిగాము. మేబీ వీలైతే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, కానీ డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. సమస్యలకి పరిష్కారం దిశగా ఆలోచన జరగాలి. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడినట్టుగా ఏదంటే మూలాల నుంచి పరిష్కారం అనేది జరిగితే, కుటుంబం నుంచి పరిష్కారం జరిగితే, కుటుంబాలన్నీ కలిస్తేనే సమాజం అవుతుంది, సమాజంలో మార్పు వస్తుంది. ఇలాంటి వ్యవస్థల్లో వివక్ష అనేది తగ్గటానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు అందరికీ నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ.